ధ్యానంలోని గొప్పతనం, ధ్యానిలోని ఆనందం తెలుసుకున్న వాళ్ళకి ధ్యానం ఒక మూలధనం. శ్వాస మీద ధ్యాసలోన ఆంతర్యం తెలుస్తుంది, ఆనాపాన సతిలోన అనుభూతి వస్తుంది. మాంసాహారులందరిలో మమకారం ఎక్కడుంది, శాకాహారులందరిలో సాంగత్యం దాగి ఉంది. ధ్యాని అనే పిలుపులోనే ఆదరణ లభిస్తుంది, ధన్యులయ్యే భాగ్యం ధ్యానంలా కాక ఇంకెక్కడుంది. ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించు, ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించు, కానీ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పరిశీలించు. బుద్ధుడే చెప్పినట్టి ధ్యాన బోధరా వెలుగులోకి తెచ్చింది పత్రిజీరా, బ్రహ్మర్షి పత్రిజీరా. ఓ మానవ విశ్వములో నీ తీరును మార్చుకోవు, ఉడమిపై ప్రతి జీవి స్వేచ్ఛనే హరిస్తావు. మనమంతా అజ్ఞానపు పొరలు వేసుకున్నాము, గొప్ప గొప్ప గురువులంతా పొరలు తొలగిస్తారు. ప్రతి ఊరిలో పిరమిడ్ రావాలనే కాంక్షతో ఉన్నారు, జంతు బలి పేరుతో అన్యాయం చేస్తున్నాము. శాకాహార జగత్తుకే నింగే హద్దు, శాకాహార జగత్తుకే నింగే హద్దు, అది సకల జంతు జాతికి హింసే రద్దు. భగవద్గీత చెప్పినట్టి జ్ఞాన బోధరా, అంతరాత్మ గుర్తెరిగి అనుసరించరా, వెనక్కి తగ్గమాకురా. ధ్యానంలోని గొప్పతనం, ధ్యానిలోని ఆనందం తెలుసుకున్న వాళ్ళకి ధ్యానం ఒక మూలధనం. నాది నేను అనడాన్ని మానుకోరా, మనం మనది అంటూ నేటి నుండి పలుకుదామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.